నమస్తే అండి. వెల్కమ్ టు గోరుముద్దలు. గోరుముద్దలు 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 గోరుముద్దలు. ఇమ్యూనిటీ పెంచాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది పోషకాలు. పోషకాలతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్‌గా కావాల్సింది ఏంటంటే హైడ్రేషన్. హైడ్రేషన్ అంటే ఏంటంటే మనకి ఎక్కువ వాటర్ కంటెంట్ మన ఆహారంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకి ఇది చాలా చాలా అవసరం. ఎందుకంటే పిల్లలకి తొందరగా డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆటల్లో ఉంటారు. తర్వాత వాళ్ళకి సరిగ్గా వాటర్ తీసుకోకపోవటము ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ డీహైడ్రేషన్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఇమ్యూనిటీ దెబ్బతినటానికి మెయిన్ కారణం ఎలా ఉంటుందంటే కాన్స్టిపేషన్ అనేది ఉంటుందన్నమాట. కాన్స్టిపేషన్ ఉండటం వల్ల ఏంటంటే టాక్సిన్స్ డెవలప్ అవ్వటము, ఇమ్యూనిటీ కొంచెం లో అవ్వటము, ఈ విధంగా అది కంపౌండ్ అంటే విషస్ సర్కిల్ లాగా అయిపోతుంది అనమాట. దీనివల్ల ఇది అలా ఆ విధంగా అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే పిల్లలకి ఇది కట్ చేయాలి అంటే ఆ విషస్ సర్కిల్ కట్ చేయాలి అని అంటే కనుక మనము ఫస్ట్ పిల్లలకి మంచి హైడ్రేషన్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఇవ్వాలన్నమాట. హైడ్రేషన్ అంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండాలి. మన రసము, సాంబార్, మజ్జిగ, కోకోనట్ వాటర్, జ్యూసెస్, సూప్స్ ఇవన్నీ కూడా మనకి హైడ్రేషన్కి ఉపయోగపడుతూ ఉంటాయి. సో టోటల్ డేలో మనము డైట్ ప్లాన్ చేసినప్పుడు ఇవి అక్కడక్కడ మనము యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. బ్రేక్ఫాస్ట్లో జ్యూస్ అని, మధ్యలో సూప్ అని, భోజనంలో రసం అని, లేకుంటే సాంబార్ అని అలా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో మన స్నాక్ రెసిపీలో అట్లాంటి ఒక హైడ్రేషన్ ఇచ్చేటువంటి, తర్వాత హైడ్రేషన్తో పాటు మంచి ప్రోటీన్స్, మంచి పోషకాలు, ఇమ్యూనిటీ పెంచేటువంటి పోషకాలు ఇచ్చేటువంటి ఒక చక్కటి సూప్ మీకు ఇప్పుడు చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే ఎల్లో సూప్. ఎల్లో సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉడికించిన కందిపప్పు, ఉడికించిన క్యారెట్, కొత్తిమీర, నెయ్యి, పసుపు, మిరియాల పొడి, ఉప్పు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మనకి ఆల్రెడీ కొంచెం సగం ప్రాసెస్ అయిపోయినట్టే, ఎందుకంటే పప్పు మనం ఉడికించేసేసాం, అలాగే క్యారెట్స్ కూడా ఉడికించేసాం. సో వీటిని మళ్ళీ తిరిగి మనం ఇక్కడ సూప్ రెడీ చేసుకోవటమే. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుతాను. స్టవ్ వెలిగించి నెక్స్ట్ ఏంటంటే ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ప్యాన్ హీట్ అయింది కదా, ఫస్ట్ ఏంటంటే నెయ్యి, నెక్స్ట్ పసుపు. మన సూప్ పేరే ఎల్లో సూప్ కాబట్టి పసుపు కొంచెం మామూలు కంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. అలాగే మిరియాల పొడి. సో ఈ పసుపు, మిరియాలు ఈ రెండు కలిసి అందులోకి నెయ్యిలో ఇలా కలిసేటప్పటికి ఇదేంటంటే ఇంకా మంచి ఇమ్యూనిటీ పెంచేటువంటి పవర్ ఏర్పడిపోతుంది అన్నమాట. దీన్ని ఈ విధంగా మనము ఎందులోనన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పప్పు, ఆల్రెడీ ఇది ఉడికించిన పప్పు. సో ఇదేంటంటే మనకి మెయిన్ అంటే మన సూప్కి మెయిన్ మనకి ఇది పప్పు అన్నమాట, కందిపప్పు. కందిపప్పు కూడా మనకి ప్రోటీన్స్ ఇవ్వటము, కార్బోహైడ్రేట్ ఇవ్వటము. అంటే రైస్లో ఎంత కార్బోహైడ్రేట్ ఉంటుందో అంత కార్బోహైడ్రేట్ మనకి పప్పు దినుసుల్లోంచి వచ్చేస్తుంది. అంటే సీరియల్స్లో ఉన్నంత కార్బోహైడ్రేట్ అంటే అంత క్యాలరీస్ మనకి పప్పు దినుసుల్లోంచి వచ్చేస్తుంది. దాంతోపాటు ఏంటంటే వీటిలో మాంసకృతులు, జస్ట్ మాంసాహారంలో ఎంత మాంసకృతులు ఉంటాయో, ఎంత ప్రోటీన్స్ ఉంటాయో అంత ప్రోటీన్స్ మనకు పప్పు దినుసుల్లోంచి వచ్చేస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్ పప్పు దినుసులు అనేవి ఏంటంటే ఒక కంప్లీట్ మీల్ లాగా చెప్పుకోవచ్చు. అక్కడ మనకి ఎనర్జీ వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులోంచి వచ్చేస్తున్నాయి. కందిపప్పుని ఇంకొంచెం సాఫ్ట్గా కుక్ చేసేసుకోవటమే. నెక్స్ట్ ఏంటంటే
మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న క్యారెట్, దీన్ని ఇలా చేసేసుకోవచ్చు, లేకుంటే మ్యాష్ కూడా చేసి మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనం దీన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ కొంచెం అంతా ఉప్పు, సో క్యారెట్ కూడా దీంట్లో చక్కగా మిక్స్ అయిపోయేటట్టుగా మనము దీన్ని కలుపుకోవాలి. క్యారెట్స్ నుంచి మనకి క్యారోటినాయిడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. అంటే వైటమిన్ ఏ ఇచ్చేటువంటి కాంపౌండ్స్. ముఖ్యంగా కంటి చూపుకి ఇది చాలా ఉపయోగపడుతుంది. సైట్ ఉన్నవాళ్ళు డైలీ క్యారెట్స్ కనుక తీసుకుంటే కనుక ఏమవుతుందంటే సైట్ అక్కడే అరెస్ట్ అవుతుంది అనమాట, ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. సో క్యారెట్స్ అంత పవర్ఫుల్ ఫుడ్ అని చెప్పవచ్చు అనమాట. మనకి డెఫినెట్గా రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇది యాంటీ క్యాన్సర్ వెజిటేబుల్ అని కూడా చెప్పచ్చు. క్యారోటినాయిడ్స్ అన్నీ కూడా యాంటీ క్యాన్సర్. సో క్యారెట్స్ని మనము రెగ్యులర్గా వెజిటబుల్ కర్రీస్లో కానీ, ఇలా పప్పులో కానీ, సాంబార్లో కానీ, ఇలాగ స్పెషల్గా సూప్ లాగా చేసుకుని తీసుకుంటే మాత్రం చాలా చాలా మంచిది. ఆల్మోస్ట్ డైలీ తీసుకోవటం వల్ల చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇలా థిక్గా చేసేసాను కదా, ఫస్ట్ అంతా మిక్స్ చేసుకోవటానికి అనేసి నేను గ్రైండర్ కానీ బ్లెండర్ కానీ ఏమీ ఉపయోగించకుండా జస్ట్ కుక్ చేస్తున్నప్పుడే చక్కగా ఇట్లా మిక్స్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము. ఓన్లీ గార్నిష్కి కొత్తిమీర వండిచ్చేసాను. సో పప్పు, ఉడికించిన పప్పు, ఉడికించిన క్యారెట్, మనము నెయ్యి, పెప్పర్, మిరియాల పొడి, పెప్పర్ అంటే, తర్వాత పసుపు, ఉప్పు అన్నీ మిక్స్ చేసేస్తాం. సో దీన్ని మనము చక్కగా చిక్కగా అయ్యే వరకు సూపు చిక్కగా, కొంచెం ఈ సూప్ కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది, మరీ పలుచగా ఉంటే కూడా బాగుండదు. కొంచెం చిక్కగా అయ్యే వరకు దీన్ని చక్కగా బాయిల్ చేసేసుకోవటమే. చాలా మంచి వాసన వస్తుంది. పసుపుతో కలిసినటువంటి పప్పు ఆ వాసన ఎక్కువగా వస్తుంది. సో ఇంకొంచెం బాయిల్ చేద్దాం, బాగా థిక్గా అయ్యే వరకు దీన్ని బాయిల్ చేద్దాము. ఈ లోపల ఏంటంటే మీకు ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా కోవిడ్కి రిలేటెడ్గా చిన్నపిల్లల్ని జాగ్రత్తగా ఉండి ఇవ్వాలి అంటే కోవిడ్ టైమ్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద అఫ్కోర్స్ మనం ఆహారం గురించి ప్రతిరోజు మీకు చెప్తానే ఉంటాను. అలాగే ఏ పోషకాలు మంచివి అని చెప్తానే ఉంటాను. అవి కాకుండా జాగ్రత్తలు పడాలి అని అంటే కనుక కంపల్సరీ మాస్క్ వేసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మాస్క్ వేసుకోవటం అనేది కూడా ఎవరెవరు మాస్క్ వేసుకోవాలి, ఎవరెవరు వేసుకోకూడదు, పిల్లలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకోవాలనేది కూడా మనం తెలుసుకోవటం చాలా ముఖ్యం. 2 years పిల్లలకి అంటే 2 years లోపల పిల్లలకి మాస్క్ వేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి హైపోక్సియా అనేది వస్తుంది, అంటే ఆక్సిజన్ సరిపోదన్నమాట. సో అందుకోసం అనేసి మనం చంటి పిల్లల్ని 2 years లోపల పిల్లల్ని అసలు బయటకు తీసుకెళ్లకుండా ఉండటం మంచిది. సో ఇంట్లోనే బాల్కనీలోనే అక్కడక్కడ తిప్పటం మంచిది అనమాట. 2 years తర్వాత నుంచి 10 years లోపల పిల్లలు డెఫినెట్గా మాస్క్ వేసుకోవాలి. అయితే పేరెంట్స్ గైడెన్స్ ఉండటం అనేది చాలా అవసరం అవుతుంది. డబుల్ మాస్క్ అనేది ఓన్లీ 10 years తర్వాత డబుల్ మాస్క్ వేసుకోవటం అనేది చాలా అవసరం. ఎస్పెషలీ థిక్ మాస్క్ అలాంటివి పిల్లలకి వేయకుండా ఉండటమే మంచిది అనమాట. అంటే 2 years నుంచి 10 years పిల్లలకి నార్మల్ సర్జికల్ మాస్క్ వేసుకోవటం అనేది కరెక్ట్ మెథడ్ అనమాట. డబుల్ మాస్క్లు వేయటం కూడా ఆ ఏజ్ గ్రూప్కి అంత మంచిది కాదు. వేసినా కూడా మనము వాళ్ళతో ఉండటం అనేది చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్గా తెలియదు, అంటే అది మనకి అలవాటు లేని పని కాబట్టి, కొత్తగా చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం అన్నమాట. తర్వాత బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆడుకోవటానికి మనం బయటికి కంపల్సరీ పంపించాలి పిల్లల్ని. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకొని, తర్వాత మాస్క్ తీసేసి బట్టలు ఒక మూలన పడేసేసి మొత్తం స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు వేసుకోవటం, ఫ్రెష్గా వాష్ చేసిన బట్టలు వేసుకోవటం, ఈ జాగ్రత్తలు మస్ట్గా ఫాలో అవ్వాలన్నమాట. సో
సో ఎల్లో సూప్ రెడీ అయిపోయింది. మనము దీన్ని సర్వ్ చేసేసుకోవటమే. సూప్ బౌల్ కూడా రెడీగా ఉంది మనకి. సో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో ఎల్లో సూప్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. ఎల్లో సూప్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కందిపప్పు, ఉడికించిన క్యారెట్, కొత్తిమీర, నెయ్యి, పసుపు, మిరియాల పొడి, ఉప్పు. తయారు చేయ విధానము: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అది వేడైన తర్వాత నెయ్యి, పసుపు, మిరియాల పొడి, ఉడికించిన కందిపప్పు, ఉడికించి పెట్టుకున్న క్యారెట్, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అలా బాగా మరిగిన సూప్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎల్లో సూప్ రెడీ. చూసారు కదండి, ఎల్లో సూప్. ఒక వెజిటేబుల్ తర్వాత ఒక పల్స్ మనము ఉపయోగించి చేసాము. చాలా మంచి కాంబినేషను, మంచి కలర్ఫుల్గా, అంటే ఎల్లో ప్రాపర్ ఎల్లోగా ఉంటుంది. ఇమ్యూనిటీకి ఇది చాలా మంచిది. పిల్లలు ఇంట్రెస్టింగ్గా కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఇందులో పప్పు తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ అయ్యేటప్పటికి అది ఒక మంచి టేస్ట్ వచ్చేస్తుంది. క్యారెట్ యాడ్ అయ్యేటప్పటికి దాని నుంచి వచ్చే పోషకాలు, క్యారోటినాయిడ్స్ అవన్నీ కూడా మనకి చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇమ్యూనిటీ ఫుల్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో మీరు కూడా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.